అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం 10వ తరగతిలో ఉన్నటువంటి 4వ పాఠమైనటువంటి కొత్త బాట అనే పాఠం సంబంధించినటువంటి విషయాన్ని చూద్దాం. ఇదివరకు మనం పార్ట్ 1లో కొద్ది వరకు కొత్త బాట పాఠం చెప్పుకున్నాం. ఎవరైనా ఇంకా ఆ వీడియోని చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోని చూడండి. ఆ తర్వాత ఈ వీడియోని చూస్తే మీకు పూర్తిగా ఈ పాఠం అర్థమవుతుంది. ఆ పాఠంలో చూస్తాం మనం. అంటే ఇక్కడ పార్ట్ 1లో వీడియో 1లో కొత్త బాట పాఠం అక్క తమ్ముని మధ్యన సంభాషణ ద్వారా పాకాల యశోదారెడ్డి మరి గ్రామాల్లో వచ్చినటువంటి మార్పుల కోసం చెప్తుంది ఈ పాఠంలో. మన పార్ట్ 1లో మరి అక్క తమ్ముడు ఇద్దరు కూడా బస్సు దిగి ఎడ్ల బండిలో ప్రయాణం ప్రారంభించుకున్నారు. మరి వాళ్ళు ఎక్కడైతే ప్రయాణం ప్రారంభమైందో అక్కడ నుంచి వాళ్ళు దాదాపుగా వాళ్ళ గ్రామానికి సరిహద్దు అంటే పొలిమేర వరకు చేరుకొని ఉన్నారు. ఆ మధ్యలో అంతా కూడా ప్రకృతి వర్ణన ఈ విధంగా ఉందనే విషయాన్ని మనం పార్ట్ 1లో చూసాం. మిగతా భాగాన్ని ఈరోజు మనం చెప్పుకుందాం. అయితే ఇక్కడ అక్క తమ్ముడు ఆ విధంగా వెళ్ళిపోతున్నారు. ఆ చెరువు దగ్గర జరిగినటువంటి ఆ సంఘటన చెప్తున్నాడు తమ్ముడు. అవన్నీ చూసాం మనం. అయితే అక్క అనుకుంటుంది అనమాట, ఏమని, అయ్యా చాలా విషయాలు మా తమ్ముడు చెప్తున్నాడు కదా, ఇంత మొండితనం నాకు పనికిరాదు. కరుగనితనం అంటాడు మనం, కరుగనితనం. ఇంత మొండితనం పనికిరాదు కదా, నేను కూడా ఆలోచించాలి కదా. రొమ్మున ఎముకలు లెక్క పెడతానంటే ఎట్లా అంటే ఏంది, పైన పైన ఆలోచించడం అంటే నేను కూడా లోతుగా ఆలోచించాలి కదా. తమ్ముడు విషయాలు చెప్తున్నాడు, సో నేను కూడా దాని తగ్గట్లు ఆలోచించాలి కదా. నిజమైన మార్పు అంటే అక్క అంటుంది ఏమని అంటే, నిజమైన మార్పు అంటే ఏంటి ఇక్కడ అంటే, ఇతరుల మీద ఆధారపడి ఉండకుండా మన పాఠంలో ఇస్తాడు. ఇతరుల యొక్క ఆసర అంటే తోడు, సహాయం, పర్యాయ పదాలు మనకు ఉన్నాయి కదా, ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు. అంటే ఇతరుల యొక్క సహాయం లేకుండా ఇతరుల యొక్క భుజాల నెక్కి అంటాడు. ఓకేనా, ఇతరుల యొక్క భుజాల నెక్కి అంటే ఇతరుల మీద ఆధారపడకుండా తన కాలం మీద తాను నిలబడాలి కదా, అదేగా నిజమైన మార్పు అంటే అన్నట్లుగా ఇక్కడ అక్క అనుకుంటూ ఉందన్నమాట. ఇంకా అక్క తమ్ముడు ఇంకా ముందుకు వెళ్తున్నారు. దాదాపుగా వాళ్ళ గ్రామానికి దగ్గరగా చేరుకుంటున్నారు. మోతే బరి అంటే ధనిక రైతు అని అర్థం ఇక్కడ. అయితే ఆ గ్రామం యొక్క ప్రవేశం, ఎంట్రెన్స్ అంటాం కదా, ఇంకా దాదాపుగా ఆ గ్రామంలోకి ప్రవేశిస్తూ ఉన్నారన్నమాట. మోతేబరి రైతుల యొక్క పశువుల కొట్టాలు చూడండి. ఇక్కడ మోతేబరి అంటే ధనిక రైతులు అనుకున్నాం మనం. గ్రామీణ ప్రాంతాల వాళ్ళకు ఈ కల్లం అంటాం మనం, అంటే అదనంగా వాళ్ళ ప్లాట్లు ఉంటాయి. అక్కడ ఈ పశువులను కట్టివేయడం కానీ, పశువులకు సంబంధించిన మేతను అక్కడ నిల్వ చేసుకోవడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు. అయితే ఆ మోతేబరి ఎవరైతే ధనిక రైతులు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఆ పశువుల కొట్టాలు అక్కడ వరకు చేరుకున్నారని చెప్తున్నారు అనమాట ఇక్కడ. అయితే అక్కడ పశువుల కొట్టాలలో గడ్డి వాములు ఇందాక చెప్పుకున్నాం కదా, అంటే పశువులకు మేతను అక్కడ నిల్వ చేసుకుంటారు, ఉంచుతారనమాట. గడ్డి వాములు ఇప్పుడు మిషన్లు వచ్చాయి, వరి ఉంటే అది కోస్తుంది, మనం ఆ మిషన్ల ద్వారా కోయిస్తున్నారు కదా. కానీ అంతకుముందు కోసేవాళ్ళు వరిని, ఆ గడ్డి అది అంటే వడ్లను సపరేట్ చేసుకున్నారు, గడ్డి ఉంటుంది. ఆ వరి గడ్డిని మొత్తము మోపులు అంటాం కదా, కుప్పలు కుప్పలు కట్టేవాళ్ళు. వాటన్నిటిని గడ్డి వాములు అంటాం. అంటే అట్లా వాటిని మోపులు పర్సల్ లోపల పేరుస్తారనమాట. అది ఆహారంగా పనిచేస్తుంది ఆ గడ్డి అనేది ఆ పశువులకు. కాబట్టి ఇక్కడ ఆ పశువుల కొట్టాలలో ఆ గడ్డి వాములు చాలా మట్టసంగా అంటే ఆ విధంగా పేర్చబడి ఉన్నాయి అన్నట్లుగా చెప్తున్నాడు అనమాట. ఇంకా ఇంటి వైపుగా ఎడ్లు పరిగెడుతూ ఉన్నాయన్నమాట. ఇంకా ఆ విధంగా వెళ్తూ ఉన్నారు. ఆ ఊరిలో ఎల్లమ్మ గుడి ఉంది. ఎంట్రెన్స్లో ప్రవేశిస్తున్నారు కదా గ్రామంలోకి, అక్కడ ఎల్లమ్మ గుడి ఉంది. ఇంకా ఆ ఊరి ఎల్లమ్మ గుడి దాటినామని చెప్తున్నారు. ఇంకా చక్కగా పసుపు కుంకుమలతోటి ఆ ఎల్లమ్మ గుడి అక్కడ చక్కగా అలంకరించబడి ఉంది. అక్కడ ఇంకా పూజారికి సంబంధించినటువంటి కిష్టమాచారి ఇల్లు కూడా ఉంది, అది దాటినామని చెప్తున్నారు అనమాట. ఇంకా ఎడ్ల బండలా వెళ్తూ ఉంది. ఇంకా వెళ్తున్నారు. ఆ కండ్ల పడేది గోపాల్ రాయుని భవంతి. గోపాల్ రాయుడు అంటే అప్పట్లో కొద్దిమంది ధనవంతులు ఉంటారు కదా గ్రామీణ ప్రాంతాల్లో, వాళ్ళ యొక్క ఇండ్లు అంటాం మనం. ఇప్పుడు బిల్డింగ్లు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు వచ్చాయి కదా, పూర్వకాలంలో గ్రామీణ ప్రాంతాల్లో దొడ్లు అంటాం మనం, పెద్దగా ఉంటాయి. ఇంకా G+1 ఓకేనా, కొంచెం పెద్ద భవంతులు కూడా ఉండేటివి.
గోపాలరాయుడు యొక్క భవంతి పెద్దగా ఉందన్నమాట. ఇంకా దాదాపు అక్కడ దాకా వెళ్ళినామని చెప్తున్నమాట. వీడికి బండి చేరింది అంటే ఇక్కడికి మా బండి చేరుకుంది అని చెప్తున్నాడు తమ్ముడు. సూపుకు గోడ కట్టినట్లే అంటే అది ఎత్తుగా ఉందన్నమాట ఆ భవనం అనేది. మరి ఇట్లా చూస్తే ఆ భవనానికి అవతల ఏముందో మనకు అనిపించదు కదా. అంటే మొత్తం మీద గోపాలరాయుడు ఇక్కడ ధనవంతుడని, అతని ఇల్లు చాలా పెద్దగా ఉందని, చాలా అంటే పరోక్షంగా అతను ధనవంతుడు అని చెప్తున్నారు ఇక్కడ మనం. కాబట్టి ఎత్తుగా ఉంది ఇల్లు, ఆవల వైపున ఏముందో ఏం కనిపించట్లేదు అనమాట. కాబట్టి ఇంకా అలా వెళ్తూ ఉన్నారు. ఇంకా అయితే తమ్ముడు అక్క అనుకుంటుంది అనమాట, ఇంకా అక్క మా తమ్ముడు ఎలాగో ఇంకా తొందరగా దిగి అది దానికి పరదాలు ఉంటాయి కదా, ఇట్లా డోమ్ షేప్లో ఉందన్నమాట ఎడ్ల బండి. అప్పటి వరకు అంతా ఓపెన్గా ఉంది. వాళ్ళు ఎందుకు ఆ ఊరికి బయట ప్రయాణం చేస్తూ వస్తున్నారు కాబట్టి అక్కడ ఏం ప్రాబ్లం లేదనమాట, సమస్య ఏం లేదు. ఊళ్ళోకి ప్రవేశించారు కాబట్టి వాళ్ళ ఊళ్ళో ఒక ఆచారం ఉందన్నమాట అక్కకు తెలిసినటువంటిది. ఏంటి అంటే స్త్రీలు ఎవరు కూడా బయటికి వస్తే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే కొంగును ఇలా నిండుగా కప్పుకొని బయటకు వచ్చేవాళ్ళన్నమాట. స్త్రీలు బయట ఎక్కువ తిరిగేవాళ్ళు కాదు, కనిపించేవాళ్ళు కాదనమాట. వచ్చినా కూడా కొంగు నిండుగా కప్పుకొని బయటకు వచ్చేవాళ్ళు. అయితే అక్క అనుకుంటుంది, ఇంకా మా తమ్ముడు ఇక ఊర్లోకి వచ్చాం కదా, గ్రామంలోకి మనం ప్రవేశించాం కదా ఇంక ఇక్కడ నేను, కాబట్టి మా తమ్ముడు దీనికి ఆ ఎడ్ల బండికి ఉన్నటువంటి అప్పదాకా పరదాలన్నీ ఓపెన్గా ఉన్నాయన్నమాట, వేసి లేవు. కాబట్టి ఇక్కడ మా తమ్ముడు దిగేలాగో ఆ పరదాలను కిందికి వేస్తాడని, అంటే కనిపించకుండా వాటిని కిందికి దించుతాడని అక్క అనుకుందనమాట. ఇంకా అప్పటి వరకు ఊరికి బయట ప్రకృతిలో రోడ్డు వెంట వస్తున్నారు కాబట్టి ఆ గాలికి వెంట్రుకలన్నీ చెదిరిపోయినాయి అనమాట. కాబట్టి అక్క ఆ వెంట్రుకలు సవరించుకుందనమాట. కొంగును కూడా నిండా వేసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది అక్క. అయితే ఇలా చేసుకుంది అక్క. ఆ విధంగా వెంట్రుకలను సరి చేసుకుంది. అలా చేసుకునగానే అంటే తమ్ముడు కిందికి దిగలేదు, ఆ ఎడ్ల బండికి పరదాలు నిండుగా వేయలేదు. అంటే అర్థం ఏంటి ఇక్కడ అంటే ఆ గ్రామంలో మార్పు వచ్చిందనమాట. అంటే అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా ఎవరు కొంగు కప్పుకోలేదు. అంటే ఇదేంది మార్పు వచ్చింది. అక్క అప్పుడు తనకు తెలిసినటువంటి వాళ్ళ గ్రామం ఎలా ఉంది అనేది అంటే కొంగు కప్పుకునే వాళ్ళని అక్క తెలుసు. కానీ చాలా రోజుల తర్వాత అక్క తన ఊరికి వస్తుంది కాబట్టి ఇది ఒక మార్పు అనమాట. అంటే ఎవరు కూడా కొంగు నిండుగా కప్పుకోలేదు ఎవరు కూడా. కాబట్టి అక్కకు తన ప్రాణానికి ఓకేనా, నా ప్రాణానికి కొత్తగా ఊపిరి పీల్చుకున్నట్లు అనిపించింది. అక్క అంటుందన్నమాట, అమ్మాయి అంటాం కదా, కొత్త ఒక ఊపిరి పీల్చుకున్నట్లుగా తనకు అనిపిస్తుంది అనమాట. ఇది మనకు ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ మార్పును చూసి అక్క ఆశ్చర్యపోయింది, చాలా సంతోషపడ్డది అనమాట అక్క. ఓకేనా, ఇది కూడా ఒక మార్పు అనమాట. ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నారు. అక్క ఆ గ్రామంలోకి ప్రవేశించారు కాబట్టి ఇంకా ప్రతి విషయాన్ని పరిశీలిస్తుంది అనమాట. చాలా లోతుగా పరిశీలిస్తూ ఉందన్నమాట అక్క. ఎలా పరిశీలిస్తుందంటే అబ్బాయి అంటే మగపిల్లవాడు పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు అమ్మాయిని ఎలా చూస్తాడు అంటే మనకు పాఠంలో ఇచ్చాడు చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు, పెళ్లి పిల్లను గోటి కొన నుండి షికెళ్ళ చూసినట్లు. అంటే కాలు గోటి నుంచి గోర్లు అంటాం కదా, కొంచెం మొదలు పెడితే తన తల వరకు అంటే కింద నుంచి పై వరకు ఆపాద మస్తకం అంటాం కదా, అంటే పూర్తిగా పరిశీలిస్తాడు. ఎవరు పెళ్లి కొడుకు అంటే చక్కగా నడుస్తుందా, లేకపోతే ఏమన్నా కళ్ళు బాగా కనిపిస్తాయా, ఇంకేమన్నా వైకల్యం ఉందా, రకరకాలుగా చూసుకుంటాడు కదా అమ్మాయిని. అంటే పరిశీలిస్తాడు అబ్బాయి పెళ్లి కూతురు కదా. ఆ విధంగా ఇక్కడ అక్క కూడా ఆ గ్రామంలో ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తుందన్నమాట. ఎవరు అక్క. ఇంకా ముందుకు అలా వెళ్తూ ఉన్నారు. అయితే ఆ గ్రామంలో అంతకుముందు ఏం జరిగేదంటే రచ్చకట్ట అంటాం మనం. అంటే ఇప్పుడు పంచాయతీలు వచ్చాయి, వ్యవస్థ ఏర్పడింది కాబట్టి ఆ పంచాయతీలో సర్పంచ్, వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు, అధికారులు వీళ్ళందరూ ఉంటారు. ఇప్పుడు ఒక వ్యవస్థ వచ్చింది. కానీ పూర్వకాలంలో గ్రామీణ ప్రాంతంలో ఏం చేసేవాళ్ళంటే ఒక అరుగు అంటాం మనం, రచ్చకట్ట, ఒక అరుగు లాంటి ప్రదేశాన్ని ఎన్నుకొని ఒక నిర్మాణం చేసుకొని ఒక చెట్టు, రావి చెట్టు అంటే నీడ కావాలిగా కూర్చోవడానికి, అలాంటి ప్రదేశంలో పంచాయతీలు చెప్పేవాళ్ళు అన్నమాట గ్రామ పెద్దలు. అక్కడ ఏదన్నా సమస్యలు ఉన్నా వాటికి పరిష్కారం కానీ ఎలాంటి పంచాయతీలు అయినా కూడా అక్కడ నిర్ణయాలు చేసేవాళ్ళు. అయితే అక్క అంటే అక్కడ పూర్వకాలంలో ఆ రచ్చబండ పైన, రచ్చబండ అన్న రచ్చకట్ట అన్న ఒకటే ఓకేనా, ఆ రచ్చబండ పైన అగ్రకులాల వాళ్ళు కూర్చునేవాళ్ళు అన్నమాట, మామూలు ప్రజలు కింద కూర్చునేవాళ్ళు. అయితే ఇక్కడ అక్క ఎడ్ల బండి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ రచ్చబండ పక్క నుండి అలా వెళ్తూ ఉన్నారు. ఆ వెళ్తున్న సమయంలో అక్క చూసిందనమాట, ఆశ్చర్యపోయింది. అంటే ఆ కింద ఎవరు కూర్చోలేరన్నమాట, ఇప్పుడు అందరు కూడా అరుగు మీద కూర్చొని ఉన్నారు. అక్క అనుకుంటుందన్నమాట, ఎన్నాళ్ళకు
ఈ రావి చెట్టు ఇంకా ఇక్కడ ఏముంది, ఇంకా రచ్చకట్ట, రెండు కూడా సమన్యాయం చేసినాయి అందరికీ కూడా, ఎటువంటి భేదాలు లేకుండా అన్నట్లుగా అక్క ఆశ్చర్యపోయింది అనమాట. అంటే ఇది కూడా వాళ్ళ గ్రామంలో వచ్చినటువంటి మార్పు అనమాట. చూడండి, ఇంతకుముందు చూస్తాం మనం ప్రకృతి వర్ణన చూస్తాం, ఇప్పుడు మార్పులు గ్రామీణ ప్రాంతంలో వాళ్ళ గ్రామంలో ఎలాంటి మార్పులు వచ్చాయో చూస్తున్నాం. ఆ పల్లెటూరులో ఆ కొంగు కప్పునటువంటిది ఇప్పుడు లేదు. అదేవిధంగా రచ్చబండ పైన అందరూ కూర్చుంటున్నారు. ఇది కూడా మార్పు అనమాట. ఇంకా ఆ విధంగా ముందుకు వెళ్తున్నారు. బండి ఇంకా ముందుకు వెళ్తుంది, ఎడ్ల బండి అనేది. గోపాలరాయుని బంగ్లా ఆ భవంతి దాటారు. ఆ దాటగానే అతని యొక్క బామారిది అయినటువంటి రంగరాయుని యొక్క 2 అంతస్తుల భవంతి వచ్చిందనమాట. అయితే అది కూడా చాలా ఎత్తుగా ఉంటుంది. ఆ రంగరాయుడు కూడా చాలా ధనవంతుడు అనమాట ఆ గ్రామంలో. కానీ కొన్ని మన పేర్లు వస్తుంటాయి, పాత్రలు. సో వాళ్ళు ఎలాంటి వాళ్ళు కూడా ఈ పాఠంలో చెప్తున్నారు ఇక్కడ మనకు. సో తమ్ముడు ఈ విషయాలన్నింటినీ కూడా అక్కకు చెప్తూ ఉన్నాడు. సో రంగరాయుని యొక్క భవంతి వచ్చింది. అది కూడా చాలా భవంతి చాలా ఎత్తుగా ఉంది, చాలా పెద్దగా ఉంది. అయితే ఆ ఇంట్లో ఎవరు మనుషులు లేరనమాట. ఇక్కడ అంటే చెప్తున్నాడు ఇక్కడ తమ్ముడు, ఆ బయట అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్ళలో బయట తలుపులు అంటాం కదా, దానికి బయట ఇరువైపులా దుగుళ్ళు అంటాం మనం. చిన్నగా ఇలా రంధ్రం లాగా ఉంటుంది అన్నమాట గోడకు, దుగుళ్ళు అంటాము. దాంట్లో దీపాలు పెట్టేవాళ్ళు పూర్వకాలంలో. అయితే ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరు లేరనమాట. లేకపోవడం వల్ల ఆ దీపాలు పెట్టేవాళ్ళు కూడా లేరనమాట. ఆ ఇల్లు మొత్తం ఎట్లుందంట, కలదప్పిదో అన్నట్లుగా ఉంది అనేది మన పాఠంలో ఉంది. అంటే ఇప్పుడు కళగా ఉండడం అంటే అర్థం ఏంటి అంటే, ఇంట్లో భార్యాభర్తలు, పిల్లలు, కానీ వాళ్ళ నాయనమ్మ, తాత, ఇలా కుటుంబ సభ్యులతోటి కలకల్లాడుతూ చాలా సంతోషంగా ఉంటుందని కలగా ఉంది అంటాం మనం కదా. సో ఆ ఇంట్లో మనుషులు ఉంటే ఖచ్చితంగా దీపాలు పెట్టుకుంటారు. ఇప్పుడు కరెంటు విద్యుత్ ఉంది కాబట్టి లైట్లు వేసుకుంటాం మనం. పూర్వకాలంలో ఈ దీపాలు ఉండేవి కాబట్టి ఆ దీపాలతోటి, చక్కని కాంతులతోటి, కుటుంబ సభ్యులతోటి చాలా సంతోషంగా ఉంటుంది ఇల్లు. అలా ఉంటే కలగా ఉంది అంటాం. ఇక్కడ కళ తప్పడం అంటే ఏంది అంటే, మనుషులు లేరు, మనుషులు లేకపోతే దీపాలు పెడతారా, పెట్టరు అంటే ఏంది, మొత్తం పాడుపడిపోయింది ఆ ఇల్లు, శిథిలావస్థకు చేరుకుంది అని చెప్పడం అనమాట. కానీ ఇది మనకు ప్రశ్న ఉంటుంది, కానీ కళ తప్పడం అంటే ఏమిటి అనేది కూడా మనకు షార్ట్ ఆన్సర్ అడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఇల్లు ఆ విధంగా కళ తప్పింది అన్నట్లుగా ఉందన్నమాట. ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నారు. అలా వెళ్తున్నప్పుడు ఇంకా తమ్ముడు చెప్తున్నాడు, అక్క మన ఊర్లో మిత్తి దొర్స అని, ఎవరామె, పెద్ద మారెమ్మ. చూడండి ఇక్కడ బోర్డు మీద కొన్ని కీలక పదాలు రాసుకున్నాము, ఓకేనా. మిత్తి మారెమ్మ ఇక్కడ రాసుకున్నాం కదా, మిత్తి దొర్స అని. ఆమె పేరు మిత్తి మారెమ్మ. ఇప్పుడు ఆమె లేదన్నమాట, ఊడ్చుకోపోయింది అంటే అర్థమైంది, చనిపోయింది అక్క అని అర్థం. అంటే ఆమె ఏం చేసేదంటే అమాయక ప్రజలకు అంటే డబ్బులు ఇచ్చేసి, మిత్తి అంటాం కదా, ఇంట్రెస్ట్, ఆ విధంగా డబ్బులు ఎక్కువగా వసూలు చేసేసి ఈ పేద ప్రజలు మోసం చేసేది అనమాట. ఎవరు, మిత్తి మారెమ్మ. సో అలాగే అలాంటి వ్యక్తి ఎవరు అంటే రంగరాయుడు కూడా ఇలాంటి వాడు మిత్తి పూజ మీదనే మిద్దెలు మోపేవాడు. అంటే ఇతను కూడా డబ్బులు ఇచ్చేసి వాటికి ఇంట్రెస్ట్, ఆ మిత్తి కదా, ఆ డబ్బులు ఎక్కువగా వసూలు చేసుకోవడము, దాని మీద శ్రీమంతుడైన గొప్ప ధనవంతుడు అయిపోయాడు అనమాట. ఎవరు, రంగరాయుడు. అంటే ఇక్కడ మిత్తి మారెమ్మ నెక్స్ట్ రంగరాయుడు వీళ్ళిద్దరు కూడా ఆ ప్రజలను మోసం చేసేవాళ్ళు అని చెప్తున్నారు అనమాట. అయితే ఇక్కడ ప్రజలకు కొంచెం మార్పు వచ్చింది. రంగరాయుడు చేసినటువంటి ఆ మోసాన్ని గ్రహించినటువంటి ఆ ప్రజలు అతనికి పంగనామం పెట్టారు. అంటే ఏంది, మోసం చేసారు, డబ్బులు తీసుకున్నారు, అతని యొక్క డబ్బులు అతనికి రిటర్న్ తిరిగి ఇవ్వకుండా, ఇన్ని రోజులు మాకు అన్యాయం చేసినటువంటి ఉద్దేశంతో అతనికి డబ్బులు ఇవ్వకుండా పంగనామం పెట్టారు, అంటే మోసం చేసిన అనమాట. మరి ఇన్ని రోజులు ఆ రంగరాయుడు ఆ గ్రామంలో చాలా హుందాగా, ఓకేనా, ఆ ప్రజలు మోసం చేస్తూ చాలా దర్జాగా వ్యవహరించినటువంటి వ్యక్తి. కాబట్టి ఇప్పుడు మోసం చేశారు కదా మరి, కాబట్టి ఆ ఊర్లో ఉండలేనటువంటి పరిస్థితి. చూడండి అక్కడ ఏమంటాడు మనకు, చెప్పుకుంటే సిగ్గువాయే, మోసుకుంటే ప్రాణం పడే, ఏం చేయలేనటువంటి పరిస్థితి అనమాట, ఓకేనా. అలాగే ఇక్కడ ఇంకో మాట చెప్తాడు మనకు, ఏమంటాడు, కుర్తిల పడ్డ ఎలక తీరుగా. కుర్తి అంటే ఇక్కడ పశువులకు లిక్విడ్ అనమాట, ద్రవ పదార్థం, ఓకేనా. దాన్ని ద్రవ పదార్థం దానంగా పెడుతూ ఉంటారనమాట, దాన్ని కుర్తి అంట. ఆ కుర్తి కొంచెం స్మెల్ వస్తుంది అనమాట, ఓకేనా. దాంట్లో ఒక ఎలుక పడ్డది అనుకోండి, దాంట్లో ఉండలేదు, అది బయటికి రాలేదన్నమాట. అంటే రంగరాయుడు కూడా గ్రామంలో ఉండలేడు, బయటికి రాలేటువంటి పరిస్థితి, ఎవరికి చెప్పుకునేటువంటి పరిస్థితి, ఉండలేటువంటి పరిస్థితి రంగరాయుడిని. కాబట్టి ఏం చేయలేక ఏం చేశాడంటే, భార్య పిల్లల్ని తీసుకుని ఎక్కడికి, రంగాపురం వెళ్ళిపోయాడు, అంటే వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు అనమాట. ఎవరు, రంగరాయుడు. సో అందుకని ఆ ఇంట్లో ఎవరు లేరు, ఇందాక చెప్పుకున్నట్లుగా ఆ ఇంట్లో ఎవరు లేరు కాబట్టి దీపాలు వెలుగుతలేదు, దీపాలు పెట్టే మనుషులు లేరు కాబట్టి దీపాలు వెలగట్లేదు, కాబట్టి పాడుపడిపోయింది ఇల్లు అనమాట. కాబట్టి రంగరాయుడు అనేటువంటి వ్యక్తి ఆ గ్రామంలో లేడు. ఇంకా ఇలాంటి క్యారెక్టర్, స్వభావం ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే పాపిరెడ్డి.
సో పాపిరెడ్డి కూడా అమాయక ప్రజలను మోసం చేసేటటువంటి వ్యక్తి అనమాట. ఎవరు? పాపిరెడ్డి. ఇతనితో పాటుగా హనుమంతరాయుడు కూడా అలాంటి వాడు. చూడండి, ఇవన్నీ కూడా పాత్రలు. అంటే ఆ గ్రామంలో అమాయక ప్రజలు మోసం చేసి వీళ్ళు ధనవంతులైనటువంటి పరిస్థితి అనమాట. సో ఇక్కడ హనుమంతరాయుడు కూడా అలాంటి వ్యక్తి. ఓకేనా? ఇలా ఇతను ఎలాంటి వాడు అంటే కడుపుల ఇసం నాలుకైన తీపి రాసుకున్న లాస్ట్. ఓకే, కడుపుల ఇసం నాలుకైన తీపి అంట. ఇది మనకు షార్ట్ ఆన్సర్ రావడానికి అవకాశం ఉంటుంది. కడుపుల ఇసం నాలుకైన తీపి అంటే బయటికి తీయగా మాట్లాడుతూ లోపల వాళ్ళ కోసము అంటే వాళ్ళకు మంచి జరగొద్దు అన్నట్లు కోరుకోవడం. బయటికి మాత్రము నువ్వు బాగుండాలి, నువ్వు మంచిగా అభివృద్ధి చెందాలి, నువ్వు బాగుండాలని కోరుకోవడం, లోపల మాత్రము అతన్ని కిందికి తొక్కేయడం అనమాట, ఎదగనీయకుండా. అలాంటి వ్యక్తిత్వం ఎవరిది? హనుమంతరాయుడు. కాబట్టి హనుమంతరాయునికి తోడుగా ఇంకెవరంటే నక్కతంతుల సింగోటం. ఇతడు ఒక పాత్ర. ఇతను కూడా ఏం చేసేవాడు? దప్తరం అంటే ఒక పుస్తకం అనమాట. ఓకేనా? అంటే ఆ పుస్తకం లోపల ఉన్నాయి లేని ఉన్నట్లుగా రాసేవాడు అనమాట. అంటే డబ్బులు ఇప్పుడు ఎగ్జాంపుల్ వాళ్ళకు 1000 రూపాయలు ఇస్తున్నారు అనుకోండి, అవి ఎక్కువ తీసుకున్నట్లు ఇంకో 0 పెట్టేసి అది 10,000 అయిపోతుంది. అంటే ఏంది? మోసం చేయడం. నువ్వు ఇన్ని డబ్బులు తీసుకున్నావు, నువ్వు ఇంకా ఇన్ని డబ్బులు కట్టాలన్నట్లుగా మోసం చేయడం అనమాట. అట్లా నక్కతంతుల సింగోటం చేసేవాడు. ఇట్లా హనుమంతరాయుడు, నక్కతంతుల సింగోటం వీళ్ళు కూడా ప్రజలను మోసం చేసేవాళ్ళు అన్నమాట. ఎవరు? వీళ్ళిద్దరు, హనుమంతరాయుడు, నక్కతంతుల సింగోటం. అయితే వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆ గ్రామంలో ఎవరైనా ఎదుగుతూ ఉంటే, ఆ యువకులు డెవలప్మెంట్ అభివృద్ధి చెందుతూ ఉంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు ఎదుగుతున్నారని తెలిసి వాళ్ళనమాట. ఓకేనా? వాళ్ళని అప్పుడే తొక్కేసేవాళ్ళనమాట. అంటే అభివృద్ధి చెందనీయకుండా చేసేవాళ్ళనమాట. ఎవరు? ఈ హనుమంతరాయుడు, ఇంకా నెక్స్ట్ నక్కతంతుల సింగోటం. అయితే కొంచెం వీళ్ళ లోపల మార్పు వచ్చిందనమాట. ఇంకా ఆ ప్రజల లోపల కొంచెం వరకు మార్పు వచ్చింది. అయితే ఎవరైనా పోట్లాడుకుంటే, ఆ గ్రామం లోపల ఎవరైనా పోట్లాడుకొని ఉంటే ఏం చేసేవాళ్ళు అంటే, మరి పంచాయతీకి వెళ్ళాలి కదా. ఆ పంచాయతీకి వెళ్ళినప్పుడు ఏం చేసేవాళ్ళు, సరే ఇద్దరు పోట్లాడుకున్నారు కాబట్టి వాళ్ళు ఏదో తీర్పు చెప్పేవాళ్ళు. నెక్స్ట్ దండుగలు కట్టించేవాళ్ళు. దండుగ అంటే ఫైన్, దండుగలు అంటాం కదా, వాళ్ళతో దండుగలు కట్టించుకునేవాళ్ళు అనమాట. అయితే ప్రజల లోపల మార్పు వచ్చింది కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇంకా దండుగలు కట్టట్లే. ఏం చేస్తున్నారు? ఏ వీధిలో ఆ వీధిలోనే వాళ్ళే మాట్లాడుకొని ఆ సమస్యకు పరిష్కారాన్ని చూసుకుంటున్నారు అనమాట. కాబట్టి దండుగలు కట్టట్లేదు. ఇది కూడా మార్పు అనమాట. అదే అంటున్నాను అనమాట. అందుకనే ఎన్నాళ్ళంట వీళ్ళ చెప్పు కింద తేళ్ల తీరిగా, అంటే వాళ్ళు చెప్పినట్టుగా వినాలి, ఇంకా మనకి ఎన్ని రోజులు ఉంటాం ఇంకా అన్నట్లుగా వాళ్ళు అనుకొని వాళ్ళ లోపల మార్పు వచ్చింది అనమాట. ఇంకా కాబట్టి వాళ్ళ లోపల చైతన్యం వచ్చింది, మార్పు వచ్చింది. కాబట్టి ఎవరు కూడా దండుగలు కూడా కట్టట్లేదు అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ ఇవన్నీ కూడా తమ్ముడు అక్కకు చెప్తున్నాను అనమాట. గ్రామంలో ఎలా ఉంది ఆ పరిస్థితి అన్నీ కూడా వివరిస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా చెప్తున్నాడు అక్క, ఎవరు? తమ్ముడు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? అక్క, ఇన్నాళ్ళ తీరుగా అద్దమ్మ రాత్రులు దొంగతనాలు లేవు అక్క. అప్పుడు మన ఊర్లో చాలా దొంగతనాలు జరిగేటివి కదా రాత్రిపూట. ఇప్పుడు ఎవరు కూడా దొంగతనాలు కూడా చేయట్లేదు, దొంగతనాలు జరగట్లేదు అని చెప్తున్నాడు. ఓకేనా? చూడండి ఇంకా ఏమంటున్నాడు. నెక్స్ట్ సేన్ల దోపిళ్ళు లేవు. సేన్లు అంటే చేన్లు, పంట పొలాల్లో కూడా ఏమి కూడా దొంగతనం జరగట్లేదు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో మీన్స్ అక్కడ రైతులు ఏం చేస్తారంటే తమ యొక్క పంటలు పండించిన తర్వాత ఆ పంట ఉంటుంది కదా, ఆ సంచులో నింపి అక్కడే వేసుకునేవాళ్ళు అనమాట. ఇక్కడ పొలాల దగ్గర. మరి రాత్రిపూట దొంగలు పడి వాటిని ఎత్తుకొని వెళ్ళిపోయేవాళ్ళు. కాబట్టి ఒకప్పుడు ఉండేదన్నమాట. కానీ ప్రస్తుతము అలా జరగట్లేదు. అంటే ఇది కూడా మార్పే అనమాట. నెక్స్ట్ పరికంపలు లేవు. పరికంపలు అంటే అనవసరంగా పోట్లాడే వాళ్ళు ఉంటారు, చిన్న విషయాన్ని కూడా పెద్దగా చేసుకొని. ఓకేనా? అనవసరమైనటువంటి చెడు మాటలు మాట్లాడుతూ తిట్టుకునే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా ఎవరు లేరక్క, మార్పు వచ్చింది అన్నట్లు తమ్ముడు చెప్తూ ఉన్నాడు. నెక్స్ట్ లాగుల తొండలు, ముంత పొగలు, ఓకేనా, ఈపు మద్దెర్లు, ఇవన్నీ కూడా పనిష్మెంట్లు అనమాట. ఎవరైనా తప్పు చేస్తే శిక్షించేవాళ్ళు అనమాట. కాబట్టి ఇలాంటివి కూడా ఏమీ లేవు అన్నట్లుగా చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ బండ బరువులు, అంటే తప్పు చేసినప్పుడు ఇలా ఒంగో పెట్టేసి వీపు పైన బరువులను ఉంచేవాళ్ళనమాట తప్పు చేసినప్పుడు. అంటే ఇవన్నీ కూడా శిక్షలు. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు ఏమీ లేవు ఇంకా. నెక్స్ట్ అడుక్కు తిండ్లు కూడా లేవు. అడుక్కు తినడం అంటే గ్రామంలో పేదవాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు అనమాట, అడుక్కొని తినేవాళ్ళు అనమాట. కాబట్టి ఏమైపోయింది? మార్పు వచ్చింది. కాబట్టి ఇదంతా కూడా ఒకప్పుడు ఈ విధంగా ఉండే, ఇప్పుడు ఈ విధంగా ఉందనే విషయాన్ని కూడా ఇక్కడ ఎవరు తమ్ముడు అక్కకు చెప్తూ ఉన్నాడు. నెక్స్ట్ ఇంకా ముందుకు వెళ్తున్నారు. ఇంకా దాదాపుగా వాళ్ళ ఇంటికి దాదాపు చేరుకుంటుందన్నమాట ఎడ్ల బండి. ఇంకా ముందుకు వెళ్తున్నారు. అయితే అక్కడ మూల మలురుతూ ఉందన్నమాట. ఇంకా అలా వాళ్ళ ఇంటి వైపుగా ఎడ్ల బండి వెళ్తూ ఉంది. అయితే ఒక ఇంట్లో అంటే ఏదో శబ్దాలు వచ్చినట్లుగా, ఏదో దీపాలు పెట్టినట్లుగా కనిపించింది అనమాట అక్కకు. అప్పుడు తమ్ముడు చెప్తున్నాడు, అక్క అది పాడుబడినటువంటి ఇల్లు అక్క, అది దాన్ని ఇప్పుడు ఏం చేసినాము,
రాత్రి బడి చేసినాం. అంటే ఒకప్పుడు దాంట్లో బండ జింకలు చేరినాయి. ఇప్పుడు మనుషులు లేకపోతే ఏమైపోతుంది, పాడుపడిపోతుంది ఇల్లు అనేది కదా. దాంట్లో రకరకాల కుక్కలు కానీ లేకపోతే రకరకాల పక్షులు కానీ వాటి ఆవాసాన్ని ఏర్పరచుకుంటాయి. ఇక్కడ ఇల్లు పాడుపడిపోయినాక ఇంట్లో బండ జింకలు, ఓకేనా. బండ జింకలు అంటే గబ్బిలాలు అని అర్థం. బండ జింకలు అంటే గబ్బిలాలు అని అర్థం. ఇక్కడ మనకి ఇది ఎగ్జామ్లో అడుగుతుంటాడు. అయితే అక్కడ అన్ని గబ్బిలాలు చేరినాక ఇప్పుడు దాన్ని శుభ్రం చేసుకొని ఏం చేసామంటే ఆ ఇంటిని రాత్రి బడి కోసం ఉపయోగిస్తున్నాం అక్క అని చెప్పిన అనమాట. ఓకేనా. దీనిపైన కూడా మనకు ప్రశ్న వస్తుంది. రాత్రి బడి అంటే మన పాఠంలో జస్ట్ ఒక లైన్ వెళ్ళిపోయింది అంతే. ఓకేనా. మీ ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. రాత్రి బడి అంటే ఒకప్పుడు అంటే రకరకాల కారణాల చేత, అంటే ఆరోగ్య కారణాలు అయి ఉండొచ్చు, లేకపోతే ఆర్థిక సమస్యలు అయి ఉండొచ్చు, ఇతర కారణాల వల్ల మధ్యలో కొంతమంది చదువు ఆగిపోయి ఉంటుంది. చదువు ఆగిపోతుంది, ఇంకా వాళ్ళకి పెళ్ళి అయిపోతుంటుంది, జీవితంలో స్థిరపడిపోయి ఉంటారు. ఓకేనా. అలాంటి వాళ్ళ కోసము ఏం చేస్తారంటే ఇప్పుడు పగటిపూట వాళ్ళందరూ చేనులకు వెళ్ళిపోతారు కదా. సాయంత్రం వచ్చిన తర్వాత వాళ్ళు వంటలు చేసుకొని ఇంట్లో పనులను చేసుకున్న తర్వాత భోజనం చేసుకున్న తర్వాత అలాంటి వాళ్ళ కోసము ఆ గ్రామం లోపల ఒక చిన్న రూమ్ లాంటిది ఆ పంచాయతీ నుంచి వాళ్ళు ఏర్పాటు చేసుకొని దాంట్లో ఒక వాలంటీర్, అంటే ఇంటర్ కానీ డిగ్రీ కానీ చదువుకున్నటువంటి ఒక వ్యక్తిని నియమించేసి అతని యొక్క ఆధ్వర్యం లోపల ఇలాంటి వాళ్ళకి అంటే 35-40 సంవత్సరాలు ఉన్నటువంటి స్త్రీ పురుషులకు అందరికీ కూడా సాయంత్రం అంటే పగటిపూట వాళ్ళు పనులు చేసుకుని వచ్చిన తర్వాత సాయంత్రం భోజనం చేసిన తర్వాత 1-2 గంటలు వీళ్ళకి ఏం చేస్తారంటే చదవడము రాయడం నేర్పిస్తారనమాట. చిన్నగా లెక్కలు చేయడం, అంటే మినిమం నాలెడ్జ్, కనీస పరిజ్ఞానాన్ని అందిస్తారనమాట. ఈ రాత్రి బడి లోపల ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. ఓకేనా. అయితే ఇక్కడ కూడా తమ్ముడు అదే చెప్తున్నాడు. ఆ ఇల్లు ఇలా పాడుపడిపోయిందాక అన్ని బండ జింకలు చేరాయి దాంట్లో, ఇప్పుడు దాన్ని రాత్రి బడి కోసం ఉపయోగిస్తున్నాము అన్నట్టుగా తమ్ముడు చెప్పడం జరిగిందనమాట. సో ఇంకా తమ్ముడు చెప్తున్నాడు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో పోలీస్ పటేలని, కర్ణ పటేన్లని కొంతమంది వీళ్ళందరూ కూడా ఉండేవాళ్ళు అనమాట గ్రామీణ ప్రాంతాల్లో. అయితే ఈ సామాన్య ప్రజలు ఏం చేసేయాలంటే వాళ్ళ లోపల శుభకార్యాలు అయినప్పుడు పల్లకీలు మోసేవాళ్ళు. ఓకేనా. మన పాఠంలో ఉంది మేన పల్లకీలు అంటాం, పల్లకీలు అంటాం మనం. ఓకేనా. పల్లకీలు మోసేవాళ్ళు అనమాట. అయితే తమ్ముడు చెప్తున్నాడు, అక్క ఇప్పుడు ఆ పల్లకీలు మోయడం లేదు, ఇంకా పల్లకీలు ఇంకా ఆచారం అంతా ఇప్పుడు ఏం లేదు, ఇంకా మన గ్రామం లోపల ఈ మేన పల్లకీలు మోయట్లేదు, అలాంటి నియమం ఏం లేదు. మగ్దూరు అంటే నియమం అని అర్థం, నియమం, రూల్ అనమాట. అలాంటిది ఏం లేదక్క, ఇంకా ఇది కూడా మార్పు వచ్చింది. అయితే ఇలా చేశారంట వాళ్ళ ముత్తాత. ఓకేనా. అయితే ఏం చేశాడంట, చాలా కోపగించుకున్నాడంట. నిప్పుకలు సెరగంగా, ఇది సొంత వాక్యం రావడానికి అవకాశం ఉంటుంది. కానీ నిప్పుకలు సెరగంగా అంటే విపరీతమైన కోపాన్ని ప్రదర్శించడం. అయితే ఈ పల్లకిలు మోయడము మానేశారు కదా వాళ్ళ పెత్తాత అంట, ఏం చేశాడంట, కోపగించుకున్నాడంట. అయినా కూడా వీళ్ళు ఏం చేశారు, వీళ్ళ మార్పు వచ్చింది కాబట్టి వాటిని ఆ పల్లకిలు అన్నింటినీ తీసుకుని వీళ్ళు ఏం చేశారంట, ఇంటి ముందు గుమ్మటం అంటాం కదా, ముంగట ఇట్లా వేలాడ తీస్తారనమాట అలంకారం కోసం. ఆ మేన పల్లకిలు అన్నింటి కూడా ఇప్పుడు వాటి పని లేదు కాబట్టి, ఉపయోగించట్లేదు కాబట్టి వాటిని అలా వేలాడ తీశారు అలంకారం వలె. ఆ ఇంటికి అందం కోసము వృధాగా పడి ఉన్నాయి కదా, సో ఆ పల్లకిలు అన్నింటినీ అలా వేలాడ తీశారన్నట్టుగా చెప్తున్నాడు అనమాట. ఇంకా ముందుకు వెళ్తున్నారనమాట. ఇంకా అంటే ఇదంతా జరుగుతుంది తమ్ముడు, ఇవన్నీ కూడా చెప్తున్నాడు అక్కకు. ఇంకా ముందుకు వెళ్తున్నారు. ఇంకా దాదాపుగా బండి మా ఇంటి కమాను ముంగల ఆగింది. కమాన్ అంటాం కదా, ఇలా ఉంటుంది కదా కమాను, వాళ్ళ ఇంటి దగ్గర ఒక కమాన్ ఉందన్నమాట. సో ఆ కమాన్ దగ్గరికి వెళ్ళింది ఎడ్ల బండి. ఇంకా వెళ్ళింది. అక్కడ వెళ్ళగానే గజ్జల సప్పుడు విని, అంటే ఎడ్ల బండి వచ్చింది కాబట్టి ఆ ఎడ్ల సప్పుడు కానీ శబ్దాలు వస్తాయి కదా. పల్లెటూరులో ఇలా ఎవరైనా కొత్త మనుషులు కనిపించగానే రాగానే పరిగెత్తుకుంటూ వస్తారు పిల్లలు కదా. సో ఆ విధంగా శబ్దం రాగానే అక్కడ ఉన్నటువంటి పిల్లలు అందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చారన్నమాట ఎడ్ల బండి దగ్గరికి. అయితే పిల్లలు ఎట్లున్నారంట, ఈ పిల్లలు ఇన్నాళ్ళు తిరిగా ఈసూరు మంట లేరు, సీముడి ముక్కులు లేవు, నెక్స్ట్ సింపులు లేవు, నెక్స్ట్ సీరపేన్లు లేవు, కూరగాయలు లేవు, ఊడ్సు కళ్ళు లేవు. అంటే మొత్తం మీద ఒకప్పుడు పిల్లలు అపశుభ్రంగా ఉండేవాళ్ళు అనమాట. ఓకేనా. తలంతా చింపిరి జుట్టు అంటాం కదా, అపశుభ్రంగా ఉండేవాళ్ళు కాబట్టి ఆ నూనె పెట్టుకోకపోవడం కానీ, చింపిరి జుట్టు అంటాం కదా, చిరిగిపోయినటువంటి దుస్తులు ధరించి ఉండడం కానీ, ఆ మట్టిలో ఆడుకుంటుంటారు కాబట్టి ఊడ్సుకార్లు అంటాం కదా, కళ్ళల్లో ఆ విధంగా ఊసు అంటాం మనం. ఓకేనా. అది రావడము, కళ్ళ వెంట నీళ్లు గారడము, అంటే అపశుభ్రంగా ఉండడం వల్ల ఇవన్నీ మనం చూస్తాం. ఇవన్నీ కూడా సీర పెయిన్లు అంటాం. కానీ తల శుభ్రంగా దూసుకోకపోవడము, నూనె పెట్టుకోకపోవడం వల్ల కూడా ఆ పెయిన్లు అవుతుంటాయి కదా. అంటే అపశుభ్రంగా ఉండేవాళ్ళు అక్క, ఇప్పుడు అలా లేదు. పిల్లలు ఎలా ఉన్నారంట, చాలా శుభ్రంగా ఉన్నారంట. ఇట్లా దోస పండ్లోలే, చాలా ఫ్రెష్ అంటాం కదా, చూడడానికి చాలా శుభ్రంగా బాగున్నారని చెప్తున్నాడు. ఓకేనా. కాబట్టి ఆ పిల్లలందరూ కూడా కలకళ్ళు ఆడుతూ ఉన్నారు అక్క అన్నట్లుగా చెప్పాడనమాట ఎవరు, తమ్ముడు. ఇంకా బండి దిగిందనమాట. ఇంకా బండి దిగి ఆ విధంగా అక్క దిగిందనమాట. వాళ్ళు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇంకా
బాయికాడి గచ్చు చూస్తాం మన గ్రామీణ ప్రాంతాల లోపల ప్రతి ఇంటి ముందు అప్పట్లో బావులు ఉండేటివి కదా. బావులు లేకపోయినా కూడా ఆ గచ్చు అంటాం. అంటే బట్టలు ఉతుక్కోవడం కోసం కానీ, లేకపోతే అంట్లు తోమడం కోసం కానీ, ఆ కాళ్ళు కడుక్కోవడం కోసం కానీ ఆ ప్రదేశం ఉంటుందన్నమాట. గ్రామీణ ప్రాంతాల్లో వాకిట్లో ఒక చివరన ఉంటుందన్నమాట. బావులు కూడా ఉండేటివి కాబట్టి ఇక్కడ అక్క వాళ్ళ ఇంట్లో కూడా బావి ఉందన్నమాట ఒకటి. ఆ బావి దగ్గర ఆ గచ్చు అంటాం కదా, అక్కడికి అక్క ఆ కాళ్ళు కడుక్కోవడం కోసం అక్కడికి వెళ్ళిందనమాట. వెళ్ళగానే ఉనమాలి అంటే పని మనిషి. మరి ఇంట్లో ఉన్నటువంటి అక్క ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఇంటికి వస్తుంది కాబట్టి ఆ ఇంట్లో ఉన్న పని మనిషి ఏం చేయాలి మరి? కాళ్ళు కడుక్కోవడం నీళ్ళు ఇవ్వాలి. అక్క అనుకుంటుంది అనమాట, ఇంకా పని మనిషి రావట్లేదు, ఎలాగో నా కోసం ఎలా వస్తున్నామని తెలుసు కదా, మరి నీళ్ళ చెంబు పట్టుకొని నిలబడతా అని చెప్పేసి అక్క అనుకుంది. కానీ ఆ ఉనమాలి అంటే ఏంది? పని మనిషి. అసలు పని మనిషి రాలేదు, నీళ్ళు ఇవ్వలేదు. మరి ఆ పని మనిషి ఏం చేస్తుందంట? అయితే అక్కడ వాళ్ళ పెద్దత్త, ఓకేనా, ఎవరైతే అక్క అనేటువంటి పాత్ర ఉందో వాళ్ళ యొక్క పెద్దత్త, ఆ పెద్దత్త పక్కన దేవునింటి ముందు కూర్చుందంట. కూర్చొని ఒత్తులు పేనుతుండదు. అంటే ఆ పని మనిషి ఎవరు? అక్క వాళ్ళ పెద్దత్త పక్కన కూర్చొని దేవుని కోసము అక్కడ ముందు కూర్చొని అంట ఒత్తులు అంటాం కదా, దీపాలు పెట్టుకుంటాం కదా మనం, ఆ ఒత్తులు తయారు చేస్తుంది అనమాట. ఎవరు? పని మనిషి కూడా. అంటే అర్థం ఏంటి ఇక్కడ? అంటే యజమానితో పాటుగా పక్కన కూర్చుంది అంటే ఏంది ఇక్కడ? ఆ పార్షువాలిటీ, ఓకేనా, వివక్ష అంటాం కదా, అది పోయి సమానత్వం వచ్చిందనమాట. ఒక ఇంట్లో ఉన్న పని మనిషి యజమాని దగ్గర పక్కన కూర్చొని ఆ విధంగా ఒత్తులు చేస్తుందంటే అక్కడ ఏంటి? సమానత్వం వచ్చింది. ఇది కూడా మార్పు అనమాట. కాబట్టి ఈ విషయాన్ని చూసి అక్క డింగై అంటే ఏంది? ఆశ్చర్యపోయింది అక్క, ఆశ్చర్యపోయింది అనమాట. సో అక్క ఆ విధంగా చూస్తుండగానే అంత లోపల ఒక పాప పరిగెత్తుకుంటూ వచ్చిందనమాట. ఆ పాప పేరు ఏం పేరు అంటే కుసుమ. అమ్మాయి పేరు ఏం పేరు? కుసుమ. పరిగెత్తుకుంటూ వచ్చిందనమాట. ఒక్కసారిగా తన చేతులు ఇలా పట్టుకుందనమాట. చిన్నపిల్లల దగ్గర తీసుకుంటాం కదా, ఇలా చేతులు చాచిందనమాట అక్క. కాబట్టి ఆ పాప పరిగెత్తుకుంటూ వచ్చింది. అయితే ఆ పాప ఎవరంటే ఈ అక్క అనేటువంటి పాత్ర ఉంది కదా, వాళ్ళ ఇంట్లో పని మనిషి పాలేరు. అతని పేరు ఏం పేరు అంటే రాజడు అంటాం, ఓకేనా. రాజని బిడ్డనే ఈ కుసుమ. వాళ్ళ ఇంట్లో పాలేరు పని చేస్తుంటాడు అనమాట. ఎవరు? రాజడు అటువంటి ఆ వ్యక్తి. అతని కూతురే కుసుమ. ఈ కుసుమ అని పేరు పెట్టింది కూడా ఎవరు అంటే అక్క. కాబట్టి చాలా దగ్గరగా తీసుకుందనమాట. ఎవరిని? అక్కను, సారీ, ఎవరిని? ఆ పాపను, కుసుమ అనేటువంటి ఆ పాపను దగ్గరగా తీసుకుందనమాట. ఆ విధంగా ఇంకా ఇదంతా అక్కడ సంఘటన జరుగుతూ ఉందన్నమాట. అందరు ఇక్కడ వాళ్ళు అలా ఉండిపోయారు, చూస్తున్నారు అనమాట ఈ సంఘటనను మొత్తం కూడా. అయితే వాళ్ళ బావి దగ్గర ఉన్నటువంటి ఒక మల్లె చెట్టు ఎప్పుడో ఉందన్నమాట. అది అంతా ఎండిపోయినట్లుగా ఉందన్నమాట. దాని మొద్దు మాత్రం మిగిలింది. ఇవి చాలా రోజుల తర్వాత మళ్ళీ చిగురుస్తుందన్నమాట, ఓకేనా. సో ఆ విధంగా ఇంకా వాళ్ళ తమ్ముడు కూడా దిగి అక్కడే ఆ ఇంటి ముందు కమాన్ ఉంది కదా, అక్కడ ఒక స్తంభం ఉందన్నమాట. స్తంభం దగ్గర నిలబడ్డాడు. నిలబడి ఇదంతా చూస్తున్నాడు అనమాట. ఇదంతా జరుగుతుంది అక్కడ. ఇల్లంతా ఎన్నెలలు కురిసినట్లు అనిపించింది. వెన్నెల అంటే ఏంది? నిండు పౌర్ణమి రోజున వెన్నెల చాలా నిండుగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది ఆ వెన్నెలను చూస్తే. కాబట్టి ఇక్కడ ఇంట్లో కూడా ఇదంతా అంటే పిల్లలు చేరడం, ఒక సందడి వాతావరణం నెలకొంది అనమాట ఇంట్లో. కాబట్టి చాలా సంతోషంగా ఉంది అని చెప్తున్నాను అనమాట. సో ఇంకా మన లాస్ట్ ఒక పారాగ్రాఫ్ ఏమంటాడు? అవును, నిజంగా ఇది కొత్త బాటనే. ఇంతకంటే కొత్త బాట, మంచి బాట ఇంకెట్లుంటుంది? యాడుంటుంది? బాట వేసేటోళ్ళు ఉండాలే కానీ, నడుస్తుండాలే కానీ, పాపం ఆ బాట ఒళ్ళనంటదా, ఒదగనంటదా? నలుగురు పలికిందే మాట, నలుగురు మెచ్చిందే నడత. కాబట్టి నలుగురు నడిచిందే బాట. అంటే బాట వేసేటోళ్ళు ఉండాలి కానీ, అంటే ఏంది? దారి చూపించే వాళ్ళు ఉంటే మార్పు అని ఖచ్చితంగా వస్తుంది. మనం పూర్వకాలంలో కొన్ని విషయాలు చూస్తే సతీ సహగమనం అంటాం. అంటే ఏంది? భర్త చనిపోతే భార్య బ్రతుకున్నా సరే, భర్త చితిలో చనిపోయిన తర్వాత ఆ శవాన్ని కాలుస్తారు కదా మామూలుగా. అయితే అలా భర్త చనిపోయిన తర్వాత బ్రతికున్నటువంటి భార్యను కూడా చితిలో వేసేసి తగలబెట్టేసేవాళ్ళు అనమాట. సతీ సహగమనం అంటాం దాన్ని కదా. మరి తప్పు అని చెప్పారు కదా. అదేవిధంగా బాల్య వివాహాలు అంటే మినిమం వయసు రాకున్నా కానీ, ఆ పెళ్లి వయసు లేకున్నా కూడా ఈ అమ్మాయిలకు చిన్నగా ఉన్నప్పుడే పెళ్ళిళ్ళు చేసి పంపించేసేవాళ్ళు. ఇవి తప్పు అని చెప్పారు కదా సంఘ సంస్కర్తలు. ఎవరు? రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్ళు, కానీ కందుకూరి వీరేశలింగం పంతులు లాంటి వాళ్ళు సంఘ సంస్కర్తలు. అంటే సంఘం లోపల మార్పు తెచ్చే వాళ్ళను సంఘ సంస్కర్తలు అంటాం మనం. మరి తప్పు అని చెప్పారు కదా, మరి దాన్ని ఇప్పుడు మనము అనుకరిస్తున్నామా లేదా? కానీ సతీ సహగమనం ఇప్పుడు ఉందా? లేదు. బాల్య వివాహాలు ఉన్నాయా? లేవు. ఓకేనా. అంటే ఏంటి? మార్పు వచ్చింది. అంటే మార్పు తెచ్చేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా మార్పు అనేది జరుగుతుంది. సమాజం అనేది ఒదిగించుకుంటుంది, అంటే మార్పును స్వీకరిస్తుంది సమాజం అనేది. కాబట్టి బాట వేసేటోళ్ళు ఉండాలి. ఇక్కడ బాట అంటే అర్థం ఏంటి? ఇక్కడ తోవ చూపించడం అనమాట. ఇది తప్పురా, అక్కడ వెళ్ళొద్దు, ఈ బాటలో మీరు మంచి బాటలో వెళ్ళండి చెప్పేవాళ్ళు ఉంటే ఆ మిగతా వచ్చే జనరేషన్స్, ఆ తరాలు ఎవరైతే ఉన్నారో ప్రజలందరూ కూడా మంచి బాటలో నడుస్తారనమాట.
ఓకేనా. కాబట్టి మార్పు అనేది తెచ్చేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా మార్పు అనేది సమాజం అనేది ఒదిగించుకుంటుంది, స్వీకరిస్తుంది, మార్పు అనేది జరుగుతుంది. కాబట్టి ఈ అక్క అంటుందన్నమాట, ఇంతకంటే కొత్త మార్పు ఇంకేడ ఉంటుంది, చాలా మార్పులు వచ్చాయన్నట్లుగా ఈ పాఠంలో చెప్తున్నారనమాట. ఓకేనా. కాబట్టి మొత్తంగా ఈ పాఠంలో తీసుకుంటే ఇక్కడ కొత్త బాట కదా. ఇక్కడ బాట అంటే నిజానికి తోవ, పథము, మార్గము, దారి ఇవన్నీ పర్యాయ పదాలు. కానీ నిజానికి ఇక్కడ ఈ పాఠంలో మనము కొత్త బాట అంటే మార్పు అని అర్థం చేసుకుంటాం మనం. ఓకేనా. కొత్త మార్పు అనమాట. ఓకేనా. ఒకప్పుడు పల్లెలు ఏ విధంగా ఉండేటివి, మరి ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి. ఓకేనా. సో ఈ పాఠంలో మనం చెప్పడం జరిగింది. ఇక్కడ అక్క తమ్ముని 2 పాత్రల ద్వారా పాకాల యశోదారెడ్డి మనకు అప్పుడు పల్లెలు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి, మరి మార్పు ఏమొచ్చిన విషయాన్ని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ పాఠంలో తీసుకుంటే ప్రకృతి వర్ణన చూస్తాం మనము. ఆ తర్వాత వాళ్ళ గ్రామంలో ఓకేనా ఆ కొంగు కప్పుకునేది ఉండే. అంతకుముందు స్త్రీలు ఎక్కడైనా బయటకు వచ్చేటప్పుడు కొంగును కప్పుకొని బయటకు వచ్చేవాళ్ళు అనమాట. ఇప్పుడు అది లేదు, మార్పు వచ్చింది. నెక్స్ట్ ఆ రచ్చకట్ట దగ్గర, రావి చెట్టు దగ్గర పంచాయతీ జరిగేటివి కదా. అయితే ఆ రచ్చబండ మీద ఒకప్పుడు అగ్రకులాల వాళ్ళు మాత్రమే కూర్చునే వాళ్ళు, ఇప్పుడు ఎవరు కూడా కూర్చోవట్లేదు. అందరు మీన్స్ సమానంగా అందరు కూర్చుంటున్నారు అక్కడ, అంటే సమన్వయం జరుగుతుందని చెప్పేసి చెప్పారు మనకు పాఠంలో. ఇది ఒక మార్పు. నెక్స్ట్ ఈ పాఠంలో మెత్తిమారెమ్మ, రంగరాయుడు, నెక్స్ట్ హనుమంతరాయుడు, నక్కతంతల సింగోటం ఇలాంటి వాళ్ళు కూడా ప్రజలు మోసం చేసే వాళ్ళని చెప్పడం జరిగింది. కాబట్టి వీళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళ నుంచి వీళ్ళు చైతన్యం వచ్చింది కాబట్టి, ప్రజల లోపల మార్పు వచ్చింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టుగా వినట్లేనట్లుగా చెప్పాడు మనకు. నెక్స్ట్ దండుగలు అంటే వీళ్ళ లోపల మార్పు వచ్చింది కాబట్టి ఎవరు కూడా దండుగలు కట్టట్లేదు, పంచాయతీలకు ఎవరు కూడా డబ్బులు కట్టట్లేదు. ఏ వాడన ఏ వీధులకు ఆ వీధిలోనే పరిష్కారం చూసుకుంటున్నారు కాబట్టి డబ్బులు కూడా ఎవరు కూడా కట్టట్లేదు. నెక్స్ట్ దొంగతనాలు లేవని చెప్పారు. నెక్స్ట్ అదేవిధంగా పరికంప లేవని చెప్పడము, బండ బరువు లేవని చెప్పడం, ఇవన్నీ కూడా పనిష్మెంట్లు, శిక్షలు ఉండేటివి, ఇప్పుడు అవన్నీ కూడా లేవని చెప్పారు. నెక్స్ట్ రాత్రిబడి కోసం చెప్పడం జరిగింది. పల్లకిలో అప్పుడు మోసేవాళ్ళు, ఇప్పుడు పల్లకీలు మోయడం లేదని చెప్తున్నారు. నెక్స్ట్ పిల్లలు ఓకే, ఒకప్పుడు అపశుభ్రంగా ఉండేవాళ్ళు, ఇప్పుడు చాలా శుభ్రంగా ఉంటున్నారు. అది కూడా ఒక మార్పు అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ పని మనిషి కూడా యజమానితో పాటుగా సమాన స్థాయి వచ్చింది, సమానత్వం వచ్చిందని కూడా చెప్పారనమాట. సో ముఖ్యంగా ఈ పాఠంలో ఈ విధంగా కొత్త బాట పాఠం ఆధారంగా పల్లెల్లో వచ్చిన మార్పులను రాయండి అన్నప్పుడు ఒకప్పుడు ఏ విధంగా ఉండే, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని మనము రాయాల్సి ఉంటుంది. ఓకేనా. జనరల్గా పల్లెల్లో వచ్చిన మార్పులు రాయండి అన్నప్పుడు కూడా రాయొచ్చు. పర్టికులర్గా కొత్త బాట పాఠం ఆధారంగా రాయండి అన్నప్పుడు ముఖ్యంగా ఈ పాఠంలో ఏవైతే చెప్పారో ఆ విషయాలు మనం రాస్తూ సమాధానం రాయడం వలన మనకు మంచి మార్కులు పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా. సో విద్యార్థులందరూ కూడా ఒకసారి పాఠం చక్కగా చదవండి. ఇలా తెలంగాణ యాస ఉంటుంది, తెలంగాణ భాషను ఉపయోగించడం జరిగింది. దీంట్లో కొన్ని పలుకుబళ్ళు, నుడికారాలు, జాతీయాలు, సామెతలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఈ పాఠంలో. ఈ పాఠాన్ని అర్థం చేసుకోండి. ఓకేనా. చదవడానికి ఇబ్బందిగా ఉన్నా దీంట్లో ఉన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోగలిగితే చాలా సులభంగా ఉంటుంది ఈ పాఠము. ఈ పాఠాన్ని ఒకసారి టెక్స్ట్ బుక్ బాగా చదవండి. ఓకేనా. చదువుకొని ఈ వీడియోని 1-2 సార్లు చూడడం వల్ల కూడా మీకు పరీక్షలో మంచి మార్కులు రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే అండి, మరొక పాఠంతో మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. నమస్కారం.